V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. జగన్ సంక్షేమ పథకాల వల్ల ప్రజల నుండి అపూర్వ స్పందన. ఓట్లు వేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న పినిపే విశ్వరూప్. గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. కాంగ్రెస్ భాజపాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. బోంపెల్లి సురేందర్ రావు. బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన కొండయ్య కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం. వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మధు మహేష్ అందజేద్దాం. గంజాయి రవాణా చేస్తున్న ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 3 అరెస్ట్. 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న వేములవాడ టౌన్ పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆహుల గోపి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ ఉంటుందని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని అన్నారు. 1983 నుండి కుప్పంలో ఇప్పటి వరకు లోకల్ వ్యక్తులను ఎమ్మెల్యేగా గెలిపించింది లేదని, కుప్పం ప్రజలందరూ ఆలోచించి స్థానికుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే అభ్యర్థి ఆహుల గోపి విజ్ఞప్తి చేశారు. చెప్పండి నా ఎట్లా ఆయన తీసుకోమనండి, ఆయన ఇచ్చేయడం మేము ఇస్తాం. మంది లేకపోవడం, స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం, అందువల్ల ప్రజలందరూ యువత ముఖ్యంగా గుర్తించి ఈ 40 సంవత్సరాలు మనం బయట వ్యక్తులను ప్రచారం చేశాం, ఇకనైనా కనీసం వాళ్ళని కిందకి దించి కుప్పం వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కుప్పం ప్రజల్ని పదే పదే కోరుతూ, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో మేము పనిచేసుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని మేమందరం కూడా ఈ సందర్భంగా ఉత్తకంఠంతో తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై జై కుప్పం, జై కుప్పం, జై కుప్పం, జై కుప్పం. మీరు చూశారు, తాకుతున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అనే పేరు ఇచ్చారు. అదే పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చి 5 లక్షల గృహ నిర్మాణానికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. ఇంకా ఉపాధి హామీ కూలీలకి రోజుకు వేతనం 400 రూపాయల వరకు పెంచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేదానికోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పనిచేయాలి. అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఓటర్లని, ప్రజల్ని, యువతని అందరినీ కూడా నేను కోరేది ఒకే ఒక విషయం. 1983 నుండి ఇప్పటి వరకు కూడా కుప్పం లోకల్ వ్యక్తి శాసనసభ్యుడు కాలేదు. 1983లో రంగస్వామి నాయుడు గారు కూడా ఆయన బయటికి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తి. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 89 నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరియు ప్రజలకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఇదివరకే కూడా ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాం. రేపు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నాను. మొన్న రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి సంజులారెడ్డి గారి చేతుల మీదుగా గుంతకల్లో బీఫారం అందజేశారు. దాంట్లో తీసుకొని వచ్చాం. ఇక రేపు అందరూ నాయకులు, కార్యకర్తలతో మరియు ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలోకి వస్తే ప్రజలకి విస్తృతమైనటువంటి మేనిఫెస్టో మంచి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ABCD గ్రౌండ్ హోటల్లో పినిపే విశ్వరూప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గ్రామీణ పట్టణ ప్రాంతాల తేడా లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల ఫలితాల వల్ల ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని, ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన ప్రజలు మా వెంట నడవడమే కాకుండా ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుదుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇస్రాయేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం అందజేసుకున్నాను. గత 25 రోజులుగా
అమలాపురం అసెంబ్లీ పరిధిలో 3 మండలాల్లో టౌన్లో విస్తృతంగా ప్రతి ఒక్కరిని కలిసి నా అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఎండలో ఎంత వేడిగా ఉన్నప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనే మమ్మల్ని నడిపిస్తుందని భావిస్తున్నాం. చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి, అయినప్పుడు కూడా కేవలం ప్రజాస్పందన ముందు ఈ ఎండలో మమ్మల్ని ఏం చేయలేకపోతున్నాయి. అపూర్వ స్పందన లభిస్తుంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు మేము జగన్మోహన్ రెడ్డి వారు లబ్ధి పొందాం కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని చెప్తున్న విధానం చూసినప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన అనుకున్నారో అది సత్ఫలితాలు ఇస్తుందని నేను భావిస్తున్నాను. దాని ముఖ్యంగా ఇంకొక 15 రోజుల్లో ఎన్నికలు రాబోతుంది. ఇప్పటికి 25 రోజులు ప్రచార పర్వం సాగింది. నాకు అదృష్టవశాత్తు నాకు ఏ విధమైన కాంపిటీషన్ సమస్యలు లేవు కాబట్టి, టికెట్ సమస్య లేదు కాబట్టి ముందు నుంచే గత నెల 27 నుంచే ప్రచారం ప్రారంభించాం. ఇప్పుడు 25 రోజులు పూర్తిగా ఏదైతే మనం ప్రోగ్రాం పెట్టుకున్నాం ఆ ప్రోగ్రాం ప్రకారం అన్ని పంచాయతీలను కూడా కవర్ చేసుకుని వెళ్తున్నాం. ఇంకో 15 రోజుల సమయంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో అమలాపురం అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. ప్రధానంగా ఇంకా అమలాపురం సంబంధించి ఎదరపల్లి బ్రిడ్జ్, ఎర్రవంతెన, నల్లవంతెన 3 బ్రిడ్జిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఎదరపల్లి బ్రిడ్జ్, నల్లవంతెన బ్రిడ్జ్ 2 కూడా సిఆర్ఎఫ్లో శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా కొమ్మరిపట్నం జంక్షన్ నుంచి బెండముల్లంక జంక్షన్ నుంచి సామంత రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పార్టీ మండల అధ్యక్షులు బోంపెల్లి సురేందర్ రావు అధ్యక్షతన మీడియా సమావేశంలో ఎంపీపీ నాయకులతో కలిసి మాట్లాడారు. జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అబద్ధపు 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని హిందూ ధర్మం పేరుతో ముందుకెళ్తున్న భాజపాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంజయ్య, రాష్ట్ర నాయకులు వెంకట్, నరసింగరావు, శీలం స్వామి, విశ్వనాథ్ పాల్గొన్నారు. గత 4 నెలల క్రితం ఈ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తదుపరి 420 అబద్ధపు హామీలతో మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 100 రోజుల అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక అల్లావుద్దీన్ లాంటి అద్భుతమైనటువంటి దీపంతో మేము ఒక అందమైనటువంటి తెలంగాణను చూపెడతామని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో మేము కూడా గత 4 మాసాల నుండి కూడా మేము ప్రెస్ రిలీజ్ చేయలేదు. కానీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మా అభ్యర్థి గౌరవనీయులు తెలంగాణలో
వాణిని బాణిని వినిపించేటువంటి సత్తా కలిగినటువంటి నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు నిన్న నామినేషన్ వేసినటువంటి సందర్భం. మరి ఇప్పుడు మేము ప్రజల్లోకి తప్పనిసరిగా వెళ్ళడం తప్పదు. ఎందుకంటే ఎలక్షన్లు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి గీటురాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బాలానగర్ కు చెందిన దురిశెట్టి కొండయ్య దుబాయ్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుని భార్య పుష్పలత, 3 ఆడపిల్లలు ఉన్నారు. వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా దాతలు స్పందించి 8,000 వరకు విరాళాలు అందడంతో ట్రస్ట్ ద్వారా కొంత కలిపి 10,000 రూపాయల చెక్కు మృతుని భార్యకు ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ అందజేశారు. సాయం చేసే దాతలు ట్రస్ట్ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ 8985588060కి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ బెజ్జంకి రవీందర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పాత సంతోష్, పొలాస రాజేందర్, దామోదర్ పాల్గొన్నారు. దుబాయ్లో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయారు. ఆయన చనిపోయి 22 డేస్ అవుతుంది. మేము పేదవాళ్ళము. ట్రస్ట్ వాళ్ళు మాకు ఆర్థిక సహాయం చేశారు, 10,000 ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నుండి బాలనగర్కు చెందిన దురిశెట్టి కొండయ్య అనే అతను గత 19 సంవత్సరాలుగా దుబాయ్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన కష్టాన్ని నమ్ముకొని ఎన్నో శ్రమలు కోర్చుకొని పనిచేస్తూ వాళ్ళని జీవనోపాధి గడపడానికి కొరకు 19 సంవత్సరాల నుంచి దుబాయ్ నుండి రాకుండా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. వారికి 3 ఆడపిల్లలు. వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్కి దృష్టికి రాగానే దాతలకు కోరగానే మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి ఒక 10,000 చెక్కును మేము అందడం జరిగింది. అదేవిధంగా దాతలకు మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందు కూడా మాకు సహకరించి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ని మమ్మల్ని ముందుకు నడుపుతూ ఇలాంటి పేదవారికి ఎన్నో కష్టాలలో ఆదుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ల ద్వారా 5 కేజీల గంజాయితో వేములవాడ చింతతానా వస్తున్నారనే సమాచారంతో ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ తెలిపారు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలా మంది వస్తారు. ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, బట్ ఫైనల్ అక్కడ కంపెనీలో కువైత్లో గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, నలుగురు రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే మనకి మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం 100 డైల్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్కి, ఎస్హెచ్ఓకి, డిఎస్పీకి, నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇవ్వండి. మనం అది మీకు ఇన్ఫర్మేషన్ గోపిగా పెట్టి అది డికాయ్ లాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాం. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం. దానికి అందరికీ చాలా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరంకి. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి. 78 79 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ అదే దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి పంపిస్తున్నాం. మీకు అదే నేను చెప్పాను, మీడియా వాళ్ళు కూడా సహకరించాలి.
మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక నైట్ టైం వరకు పిల్లలు 100% మన సపోర్ట్ ఉంటుంది పోలీసు. తంగళ్లపల్లి మండలం తాడూరు ఎల్లమ్మ దేవాలయం వద్ద తాడివనం దగ్ధమైన ప్రదేశాన్ని బీఆర్ఎస్ నాయకులు గీతా కార్మికులతో కలిసి పరిశీలించారు. హార్టికల్చరల్ వైస్ ఛాన్సలర్ నీరజ్తో బోయినపల్లి వినోద్ కుమార్ ఫోన్లో మాట్లాడుతూ కాలిన తాటి చెట్టు చనిపోకుండా కాపాడాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ తాటి చెట్లు దగ్ధమై గీత కార్మికుల ఉపాధి కోల్పోయిందని వెంటనే వారిని ఆదుకోవాలన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కొని ఈత మొక్కలను పెంచుతామని, ఈత మొక్కల పెంపకానికి బిందు సేద్యానికి 90% సబ్సిడీ గత ప్రభుత్వం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఉపాధి కోల్పోయారు, జీవన ఆధారాన్ని కోల్పోయారు. అన్నిటికంటే మరి ఇంత చిన్న పైసలు పెంచుకున్న తాటి చెట్టు కాబట్టి వాళ్ళ బాధ వర్ణాతీతము, ఏడుస్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు తెలిసిన వెంటనే మేమందరం కూడా హుటాహుటిగా ఇక్కడ రావడం జరిగింది, తెలుసుకున్నాము. మరి దీనికి ఏం చేయొచ్చు అనేది ఆలోచన పాపం వాళ్ళకి ఇప్పుడు ఏం దోస్తలేదు. వాళ్ళ బాధ ఏంటంటే ఇవి దాదాపు మళ్ళీ మాకు జీవనోపాధి కల్పిస్తని చెప్పి మేము ఆశిస్తలేము. ఎందుకంటే చెట్టు మాడిపోయిన తర్వాత ఈత కళ్ళు తాటి కళ్ళు అయితే రాదు. కాబట్టి మా జీవనోపాధి కోల్పోయినాం, మేము బాధలు అని చెప్పి వారు చెప్తున్నారు. నేను జిల్లా కలెక్టర్ గారితో మరి మాట్లాడి వాళ్ళకు మరి జీవనోపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఇదే సందర్భంలో నేను ఇప్పుడే హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నీరజ గారితో మాట్లాడాను. మరి ఈ విధమైనటువంటి కాలిపోతే వీటికి ఏమైనా చేయొచ్చా, నీళ్ళు పెట్టి ఏమైనా మందులు పెట్టి వీటిని మళ్ళీ బతికియచ్చా అంటే చనిపోయిందని మేము అనుకోవడం లేదు. కానీ ఏమవుతుంది మరి కొంతమంది పెద్ద మనుషులు చాలా అనుభవం ఉన్న ఏం చెప్తున్నారంటే ఇది ఎండాకాలం కాక వర్షాకాలం చలికాలం అయితే మాకు కొంత ఆశ ఉండే, కానీ ఇది ఇప్పుడు ఏప్రిల్ మాసం మే మొత్తం దానికి ఎవరైనా ఆఫీసర్లు వచ్చిపోయిందా? హార్టికల్చర్ వాళ్ళు వచ్చిందా? నాయక్ మన వైస్ ఛాన్సలర్ కలుపు వాళ్ళ దగ్గర రీసెర్చ్ ప్రొఫెసర్ వాళ్ళు చైర్మన్ గారు నాకు కొంచెం వెనక్కి జరిగింది. ఒకటి ఇక్కడ వాళ్ళు మన గౌడ్స్ తాటి చెట్లు పెంచుకున్నారు. గత లాస్ట్ 25 years నుండి మంచిగా పెరిగినాయి. ఒక 10, 20 feet, 15 feet, 20 feet వరకు పెరిగినాయి. కింద ఈ ఆకులు పడతాయి కదా మేడం, అయితే ఏదో సిగరెట్ ఒక కాలబెట్టాడు, మొత్తం మంట మండి చెట్లన్నీ ఇంకా పై దాకా మంటలు వచ్చినాయి. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని శ్మశాన వాటిక వద్ద చెల్ర నుంచి యువకులు నిషేధ గంజాయిని తీసుకువచ్చి తాగుతున్నారు అనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని యువతను అదుపులోకి తీసుకున్నారు. 5 యువకుల నుంచి సెల్ ఫోన్లు, 1/2 కేజీ గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేసి సిఐ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. యువత మత్తుకు బానిసై చెడు మార్గంలో వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సిఐ కుమార్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ సంక్షేమ పథకాల వల్ల ప్రజల నుండి అపూర్వ స్పందన, ఓట్లు వేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న పినిపే విశ్వరూప్. గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, కాంగ్రెస్ భాజపాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు, బోంపెల్లి సురేందర్ రావు. బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన కొండయ్య కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మధు మహేష్ అందజేద్దాం.
గంజాయి రవాణా చేస్తున్న ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 3 అరెస్ట్. 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న వేములవాడ టౌన్ పోలీసులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.